వాళ్ళ నాన్నగారు మా తాతగారు కేవలం ఒక బస్ కండక్టర్ అయినప్పటికి కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి కేవలం చదువునే నమ్ముకొని చాలా కష్టపడి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ప్రీ ఒక ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తను చదువుకున్న విఆర్ కాలేజ్లోనే ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన స్టేట్లో బెస్ట్ మ్యాథ్స్ టీచర్గా పేరు తెచ్చుకొని ఒక చిన్న ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసి ఒక ఇంచులుగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈరోజు మొత్తం దేశంలో 23 స్టేట్స్ 23 రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఒక 6,50,000 మందికి పైగా పిల్లలకి చదువు చెప్పే వీటిలో ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ తను చదివిన విఆర్ స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అంటే బిల్డింగ్ పాత బిల్డింగ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారండి. దానికి నారాయణ గ్రూప్ ఫస్ట్ తోడ్పడింది. దాని తర్వాత తను పడ్డ కష్టాలు అంటే స్కూల్కి వెళ్ళి రావడం ఎంత కష్టము, స్పెషల్లీ గర్ల్స్కి ఎంత కష్టము అన్నది గ్రహించి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనం డ్రాప్అవుట్ పర్సంటేజ్ ఎప్పుడు ఎక్కువ చూస్తాం. సో ఈ హయ్యర్ క్లాసెస్ ఉన్న పిల్లలు అంటే 8th క్లాస్ నుంచి చదువుతున్న పిల్లలకి సైకిల్స్ కానీ మనం అందజేస్తే నాణ్యమైన సైకిల్స్, మామూలు సైకిల్స్ కాదు. అందుకని మంచి కంపెనీ హీరో అనే కంపెనీతో మేము అసోసియేట్ అయ్యి డెఫినెట్గా సైకిల్స్ అన్నవి అందజేస్తే వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్అవుట్ కాకుండా ప్లస్ సేఫ్గా ఇంటి నుంచి స్కూల్కి రావాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా, అలాగే ఇంకేమైనా అవసరాలకి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా లేదా ఎమర్జెన్సీలు వచ్చినా పేరెంట్స్ కూడా ఉపయోగించుకునేటట్టు ఒక మంచి వెహికల్ అందజేయాలని మంచి ఉద్దేశంతో తను మాకు చెప్పడం జరిగింది. దానికి మేమందరం ఏకీభవించాము. మేము ఎంతో చర్చలు చేసి దానికోసమని పర్సనల్గా నారాయణ గ్రూప్ నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 సైకిల్స్ 10,000 సైకిల్స్ని పిల్లలకు అందజేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకు అందజేయాలని ఈరోజు ముందుకు వచ్చాము. అండ్ ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భాగంగా 7,000 సైకిల్స్ మీ అందరికీ ఇవ్వడం అన్న జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, టీడీపీ కార్యకర్తలకి, పేరెంట్స్కి అందరికీ పెద్ద నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ దాదాపు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు చూసుకొని బయట కూడా పని చేసి ప్రతిరోజు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారంటే అదొక మామూలు విషయం కాదండి. సో పేరు పేరున నా జోహార్లు. మా నాన్నగారి కోరిక ఒకటే అండి, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఏదైతే కష్టాలు పడ్డానో నా జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏ నిరుపేదకి రాకూడదు. పిల్లలు ఇంత నడిచి స్కూల్కి వస్తున్నారు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఏమి, మంచి టీచర్స్ని పెడితే ఏమి, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా చదువుతారు, ఎలా డాక్టర్స్ అవుతారు, ఎలా ఇంజనీర్స్ అవుతారు, ఎలా ఐఐటిఎన్స్ అవుతారు. నేను పిల్లలకి నిరుపేదలకి నెల్లూరులో అది రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, నేను వాళ్ళ కష్టాలు చూడలేను అని ఈరోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని 7,000 బైసైకిల్స్ ఈరోజు స్టూడెంట్స్కి ఇస్తున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫేజ్ 2 దసరాలో ఉంటుందండి. మరొక 3,000 బైసైకిల్స్ దసరాకి ఇస్తాము. సో ఇక్కడ నేను ఇన్ని సైకిల్స్ చూస్తుంటే నాకు ఒక లాయర్, నాకు ఒక డాక్టర్, నాకు ఒక పొలిటీషియన్, ఎన్నో అంబిషన్స్ ఉంటాయి పిల్లలకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా నాన్నగారులా అవ్వచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం లాగా అవ్వచ్చు, లేకపోతే మీ ఇన్స్పిరేషన్లా అవ్వచ్చు. నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, మీకు ఎంత ఆటంకులున్న జీవితంలో మీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఆ కోరికల్ని వదలొద్దు. ఎన్ని ఆటంకులు వస్తాయో, ఎన్నిసార్లు మీరు కింద పడి లేస్తారో, మీరు పైకి లేచే కొద్దీ ఇంకా పైకి వెళ్తారు లైఫ్లో. నాకు ఈరోజు చాలా చాలా గర్వంగా ఉందండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు నారాయణ గారు ఒక కొత్త చాప్టర్ దీనిలో యాడ్ చేసేసారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి గట్టిగా చెప్పట్టుకోవటాన్ని.
సార్ ధన్యవాదం సార్. సార్ నేను ఈ సైకిల్ని సార్ ఒక సైకిల్ లాగా చూడను సార్. పిల్లలకి ఇచ్చిన ఈ సైకిల్ చాలా చాలా బెనిఫిషియల్ సార్. ఇది సాధికారిత వైపు తీసుకున్న ఒక మంచి అడుగు. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే చాలా చోట్ల సార్ ఈ స్కూల్కి వెళ్ళడం లేకపోతే కోచింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఈ సైకిల్ వల్ల పిల్లలకి ఒక ఫ్రీడమ్ వస్తున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వాళ్ళు ఏ టైం అయినా సరే ఎక్కడైనా వెళ్ళినా సరే వెళ్ళవచ్చు. ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్ సార్. గర్ల్స్ చిల్డ్రన్ అంటే మామూలుగా ఆఫ్టర్ 5 PM వాళ్ళని బస్లో పంపించడం లేకపోతే ఆటోలో పంపించడం వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధపడతారు. కానీ ఈ సైకిల్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఈవినింగ్ కూడా సొంత సైకిల్లోనే కోచింగ్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ లేకపోతే నైట్ క్లాసెస్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. నాకు తెలిసిన ఈ సైకిల్ వల్ల సార్ వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు మీరు ఒక దారి చూపిస్తున్నారు. సో సార్ థ్యాంక్ యూ అలాట్ సార్. ఆల్రెడీ నారాయణ గారు ఈ జిల్లాలో తర్వాత ఎస్పెషలీ మున్సిపల్ ఏరియాలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుటుంబం మొత్తం కలిసి వేదిక మీద కనిపించటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మనందరికీ పిల్లలందరికీ 7,000 సైకిళ్ళు పంచడం అంటే ఎంతో చాలా నెల్లూరులో మీరు ఉండటం కూడా ఎంతో అదృష్టవంతులు. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ముందే చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఒక నారాయణ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సైకిళ్ళు ఒకేసారి ఇవ్వటం ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. విద్యార్థులు బాగా చదువుకోవాలి. నెల్లూరులో అనేక స్కూళ్ళు బ్రహ్మాండంగా చేయించిన ఘనత నారాయణ గారిది. ఆయన ఇంకా సేవ చేయాలని, ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో మేము బాగా పనిచేశాం. మాకు ఒక వరాన్ని ఇచ్చాడు ఆయన. అపోజిషన్ మంత్రితో కానివ్వండి, అపోజిషన్ ఎమ్మెల్యేలతో కానివ్వండి, 5,500 కోట్లకి దమ్ముంటే మీరు పనిచేయండి అని అడిగేటటువంటి శక్తి నారాయణ గారు మాకు ఇచ్చారు ఆనాడు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు 5,500 కోట్లు అయితే ఈరోజు ఎన్ని వేలు తేబోతాడో, ఎన్ని వేలు చేయబోతాడో మనకు తెలియదు. భారతదేశంలోనే నెల్లూరుని అత్యంత వైభవంగా చేయబోతున్నటువంటి అమరావతి రూపశిల్పి, నెల్లూరు అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి ఒక్కసారి ఐ లవ్ నారాయణ అని చెప్పండి. ఐ లవ్. ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిళ్ళు ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటంరెడ్డి సీతారెడ్డిగా అన్న నెల్లూరు రూరల్కి కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2,500 సైకిళ్ళు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో వాడు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2,500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ పక్షాన నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ సార్ గారి కుమార్తెల్ని ఏదైతే ఒక అన్నగా అడుగుతూ ఉన్నా, అమ్మ నారాయణ సార్ గారు నెల్లూరు సిటీకి ఇంకా చాలా చేస్తారు. ఆ చాలా చేసినప్పుడు నెల్లూరు సిటీకి 70% చేస్తే పక్కనే నెల్లూరు రూరల్ ఓ 20% నాకు కూడా చేసేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. నారాయణ గారు అద్భుతంగా సమాజానికి సేవ చేస్తున్నారు. మీ అందరి ప్రేమ కానీ, మీ అందరి దీనికి ప్రతిఫలం ఏం తెలుసా? ఒకటి, మీ జీవితాల్లో మీరు బాగుపడాలి. అలాగనే మీ ప్రేమ.
మీ యొక్క ప్రేమ, మీ అభిమానం, మీ యొక్క భవిష్యత్తులో మీరు బాగుపడ్డం, అదే మనం తిరిగి నారాయణ గారికి ఇవ్వబోయేదని కానీ తెలియచేస్తూ, అదేవిధంగా ఎంపీ గారు కానీ అద్భుతంగా ఆయన ఒక ఫిలాంథ్రఫిస్ట్, ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర పోయినా కానీ ఎప్పుడు నేను చేయలేను, నేను ఇది నాతో కాదు అని చెప్పే వ్యక్తే కాదు. ప్రతి ఒక్కటి కానీ ప్రజలకి ఎప్పుడు ఆయన కానీ సేవ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మీ అందరికి కానీ మంచి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. మరి నారాయణ గ్రూప్కి ప్రత్యేక హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నా నెత్తుల్లో కూడా సేవాభావం కలిగిన అతన్ని ఈరోజు ట్రంక్ రోడ్లో నడుస్తూ ఉంటే ఆ పిల్లల సంతోషం చూస్తుంటే నారాయణ గారి ఫ్యామిలీ ఎంత గొప్ప వ్యక్తులా. ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపు 10,000 మంది పిల్లలకు సైకిల్ ఇవ్వడం అంటే నిజంగా కూడా ఇది ఒక చరిత్రే. ఎవరు చేయలేని పని, ఎవరు కూడా ఊహించుకోలేని పని. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇంటుంటే వాళ్ళిద్దరు పాపలు చెప్పినట్టు హరినాథపురం నుంచి నేను నడిచొచ్చి మళ్ళీ గంటలో నా ఇంటికి నడిచిపోయి భోంచేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేది అని. అది ఆ జ్ఞాపకంతో అందరూ కూడా అట్ట ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మనము చేయగలిగేది చేయాలా. విద్య అనేది చాలా ముఖ్యం. మనము విద్యకి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఇవన్నీ ఆయన మనసులో పడిపోయింది. ఈరోజు ఒక మంచి స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఈరోజు ఈ సైకిళ్ళు పంపిణీ. నిజంగా కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి, విద్య అనేది మనందరికీ ముఖ్యం. వాళ్ళ డాక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు. చదువు ఇవ్వాలా, చదువుకోవాలా అనే ఒక మంచి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం మనము చూడబాము. అది కూడా ఒక సిటీకని లేకుండా కంప్లీట్ నెల్లూరు కార్పొరేషన్కి ఈ సైకిల్స్ ఇస్తున్నారు. పిల్లలు బాగున్నారా? వినపడలా? ఎలా చదువుతున్నారు? గుడ్. నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను అక్కడ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ఆనందానికి, అరుపులకి నిజంగా ముగ్ధుడయ్యాను. లైఫ్లో తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లల్ని చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రుల్లో మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా. పూరి గుడిసెలో, హరినాథపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలుముద్ర, ఆమె చదువుకోవాలా. కానీ మేము సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది. పాప మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, నాకేం తెలీదు. మేమేం చదువుతున్నా నాకు తెలీదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబెట్టి
కష్టపడి చదివాం. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుని గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదువే ఆ రోజుల్లో. 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా, దాంట్లో కూర్చొని చదివేవాడిని అక్కడ సేల్స్ చేస్తూ. ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది, అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో చదవబట్టి, బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదే స్కూల్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫెయిల్ అయ్యాను. ఈ స్కూల్లో 10th ఫెయిల్ అయ్యా. అయితే ప్రభుత్వం మళ్ళీ 2 గ్రేస్ మార్కులు ఇస్తే మళ్ళీ 3 నెలల్లో పాస్ అయ్యా. ఆ తర్వాత ఇదే కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years చదివా. అయితే ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యా, నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు పోవటం, నేను వెనక్కి రావటం. అయితే అదృష్టవశాత్తు ఆ 2 మార్కులతో ముందుకు పోయిన తర్వాత నాలో పట్టుదల పెరిగి చదివా. ఇదే కాలేజీలో 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను, 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఎంఎస్సి ఎస్సీ యూనివర్సిటీ 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఒక ఫెయిల్ అయిన స్టూడెంటు మళ్ళా యూనివర్సిటీ ఫస్ట్ ఇక్కడ 3 ఏళ్ళు అక్కడ 2 ఏళ్ళు అయ్యానంటే దానికి కారణం ఏంటంటే విద్య ఇచ్చిన టీచర్. నాకు ఆ నారాయణమూర్తి గారు అనేవారు బేసిక్ ఇచ్చారు, నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని. నేను ఒకటే చెప్పా, రెండింటిని కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని. రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు, మా కుమార్తెలు అల్లుళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు ఇది సిఎస్ఆర్ కూడా, అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం, మిగతా 3,000 కూడా రావాలి. మార్చి నుంచి వస్తున్నాయి, ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 monthsలో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్లోనే అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇందాకనే చెప్పాడు దాన వీరేశ్వర గారు అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ స్కూల్ పోర్టుకోకి తీసుకొచ్చి నిలబెట్టి స్కూల్ చూడగానే బ్రహ్మాండంగా ఉందన్నారు. మీరు కూడా ఒక స్కూల్ చేయండి అంటే మాట మాట్లాడకుండా నేను చెస్ట్ టేకప్ చేస్తాన్నారు. వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఇచ్చారు. మన పోయి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. గట్టి కొట్టాలి సపోర్టు, గట్టిగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. వాళ్ళ కంపెనీ వాళ్ళని పెట్టే బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వారు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో చేస్తుంటారు. వారిని కూడా ఒకరోజు తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాను. చూశారు, చూసిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు సార్ అన్నారు. అయితే మీరు కూడా ఒక్క స్కూల్ చేయొచ్చు కదన్న. వెంటనే చేస్తానని. ఎక్కడ చేస్తారంటే మేము మూలాపేటలో చాలా కాలం ఉన్నాం, ఆ స్కూల్ చేస్తారంటే ఆ స్కూల్ ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే మొన్నటి స్పీచ్లో పిల్లలు కోట, ఇది ఒక రాజకోటలాగా తయారు చేశారని. ఈరోజు ఏదైతే మా పిల్లలు చేశారో ఇది P4లో భాగమే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే స్కూల్ చేస్తున్నారో ఇది P4లో భాగమే. డిఎస్ఆర్ఓలు ఏ విధంగా చేశారో P4 భాగమే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసిన ప్రోగ్రామ్ని 100% ఈ యొక్క నెల్లూరు అర్బన్ రూరల్లో నెల్లూరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు కుటుంబ సభ్యులందరితో ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవటం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ విద్యాశాఖ మంత్రి. అశ్విని ఏసీ నగర్ 10th క్లాస్, గీత చిన్నబాలయ్య నగర్ స్కూల్,
Minister Narayana Garu and all chief guests and all my dear friends, good evening everyone. My name is Dolna Malika. I'm studying 10th class A section from MCHS CB Nagar Chinnabalaya School. Thank you Narayana sir for giving great opportunity for me. చాలా థ్యాంక్స్ సార్ మాకు సైకిల్స్ ఇస్తున్నట్టు అండ్ అలాగే మా స్కూల్ అయితే స్కూల్కి చాలా దూరము, అలాగే 10th క్లాస్ అవ్వడం వల్ల బ్యాగ్లో బుక్స్ ఎక్కువ, బ్యాగ్ వేయడం వల్ల భుజాల నొప్పులు, అండ్ అలాగే సైకిల్ వల్ల మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు ఈవినింగ్ ఇంటికి పోవడానికి అండ్ అలానే మదర్కి హెల్ప్ బయట నుంచి ఏమన్నా ప్రొవిజన్స్ ఏమైనా తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Today I am very happy to meet you all at a ground. Thank you so much our Minister Narayana Garu. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి సైకిల్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇంటికి రావడానికి వెళ్ళడానికి, స్కూల్ నుంచి రావడానికి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. సైకిల్ ఇచ్చినందుకు మనం చాలా కృతజ్ఞత చూపించవచ్చు. I am Ashwini from 10th standard. I am studying in MSMMC High School. First of all, I would like to thank our Minister Narayana sir. గట్టిగా బెల్ కొట్టండి, గట్టిగా మళ్ళా చెప్పిందా ఆపకుండా కొట్టాలా.